ట్రిబులర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర. అంతేకాదు సోలో హీరోగా 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో ఆచార్య తర్వాత కొరటాల చేస్తున్న సినిమా కావడంతో కొన్ని అనుమానాలు ఉన్నాయి. మరి ఈ సినిమా అంచనాలను అందకుండా అనుమానాలను నిజం చేసిందా, రాజమౌళి హీరోల సెంటిమెంట్ ని బ్రేక్ చేసిందా లేదా అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, రత్నగిరి అనే ప్రాంతంలోని ఎర్ర సముద్రంలో 4 గ్రామాలు ఉంటాయి. తమ జీవనోపాధి ఆ గ్రామాల్లో ప్రజల కోసం మురుగు దగ్గర పనిచేయడం మొదలు పెడతారు. షిప్పులో అక్రమంగా వచ్చిన సరుకును ఒడ్డుకు తీసుకువస్తారు. అందులో ఏముందనేది పట్టించుకోరు. తాము తీసుకొచ్చిన సరుకుల వల్ల ఓ ప్రాణం పోయిందని తెలిసి మురుగ కోసం పని చేయకూడదని దేవర నిర్ణయిస్తాడు. ఇది ఇష్టం లేకున్నా భైర మౌనంగా ఉంటాడు. చివరకు దేవర ప్రాణం తీయడానికి ప్లాన్ వేస్తాడు. ఆ తర్వాత దేవర మాయమవుతాడు. దేవరను చంపడం కోసం భైర ఏం చేశాడు, ఆ తర్వాత ఏమైంది, తండ్రి వీరుడు దేవర అయితే కొడుకు వర భయభయంగా ఎందుకు తిరుగుతున్నాడు అనే ప్రశ్నలకి సమాధానమే ఈ చిత్రకథ. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ప్రతి మనిషికి భయం అనేది ఖచ్చితంగా ఉండాలనే మెసేజ్ ఈ చిత్రం ద్వారా కొరటాల ఇవ్వాలనుకున్న మెసేజ్. అందుకు తగ్గితే సినిమా సీరియస్ గా మొదలవుతుంది. 20 నిమిషాల తర్వాత ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. తారక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథ సీరియస్ నోట్ లోకి తీసుకువెళ్లిపోయాడు దర్శకుడు. ఇంటర్వెల్ వరకు స్లోగా నరేషన్ ఉన్న ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ అభిమానులకు పండగ. ఫస్ట్ హాఫ్ లో దేవర కథ చెప్పిన శివ, సెకండ్ హాఫ్ లో అతని కొడుకు కథతోనే నడిపించాడు. యాక్షన్ సీక్వెన్స్ లు, ముఖ్యంగా అండర్ వాటర్ సీక్వెన్స్ లు బాగున్నాయి. సెకండ్ హాఫ్ ఎక్కువగా కామెడీపై ఫోకస్ చేశాడు. జాన్వీ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తారక్ జాన్వీ మధ్య వచ్చే సీన్స్ బాగానే ఉన్నాయి. క్లైమాక్స్ కు తీసుకున్న లీడ్ కూడా బాగుంది. అప్పటి వరకు పిరికివాడుగా ఉన్న వర అసలు ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది, దేవర కొడుకు ఎందుకు అంత భయస్థుడిగా మారిపోయాడు అనేది చివర్లో బాగా చూపించాడు. ఈ సినిమాను కమర్షియల్ కోణంలో కాకుండా పక్కాగా తన అనుకున్న కథను తెరపై చూపించాలనే ఉద్దేశంతో తీశాడు కొరటాల. అందుకే కొన్ని చోట్ల స్లో అనిపిస్తుంది. క్లైమాక్స్ లో మాత్రం బాహుబలిని గుర్తు చేసే ట్విస్ట్ ఇచ్చాడు. నటీనటుల విషయానికి వస్తే, 2 పాత్రల్లో ఎన్టీఆర్ మంచి నటన కనబరిచారు. జాన్వీ కపూర్ క్యారెక్టర్ తక్కువే ఉన్నా అందాలతో కట్టిపడేసింది. సైఫ్ అలీఖాన్ పాత్ర బాగుంది. దేవర భార్యగా శృతి మరాఠీ క్యారెక్టర్ ఓకే. మిగిలిన పాత్రల్లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్ బాగానే నటించారు. మిగతా వారు పరిధి మేరకు ఒప్పించే ప్రయత్నం చేశారు. సాంకేతిక విషయాలకి వస్తే, అనిరుద్ధ్ సంగీతం ఓకే అనిపిస్తుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ సూపర్, ఎడిటింగ్ పర్లేదు. దర్శకుడిగా కొరటాల శివ చాలా వరకు ఆకట్టుకున్నాడు. రైటర్ గాను మెప్పించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా సినిమా ఓకే అనిపించేలా ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.